మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యెషయా ప్రవచన గ్రంథం 64వ అధ్యాయము 4వ వచనం. తన కొరకు కనిపెట్టుకుని వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసే ఉండలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు చెప్తున్నారు, ఆయన గొప్ప గొప్ప భీకరమైన బలమైన భయంకరమైన కార్యాలు చేస్తాడు. అయితే అవి ఎవరికి చేస్తాడు? తన కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు ఆయన చేస్తాడు. అయితే తన కొరకు కనిపెట్టుకున్న వారు ఎప్పుడన్నా సిగ్గుపడతారా? సిగ్గుపడనివాడంట. ఆయన వారి యొక్క కార్యాలు అసఫలపరచబడతాయా, వ్యర్థపరచబడతాయా అంటే అలా చేయడంట. ఆయన సఫలపరుస్తారంట. మరియు వారి కొరకు దేవుని కొరకు కనిపెట్టుకుంటున్న వారిని అవమానానికి అప్పగిస్తారంటే ఆయన అలా అప్పగించడంట. స్పష్టంగా చెప్తున్నారు, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి విషయమై కార్యము చేయు యెహోవా తప్ప మరి ఏ దేవుడు లేడు. తన కార్యములు సఫలం చేయు మరి ఏ దేవుడు ఏ కాలంలో కూడా లేడు. ఆయన ఒక్కడే, యెహోవా ఒక్కడే మహశ్చర్య కార్యములు జరిగించేవాడు. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని ఆయన ఎన్నడూ సిగ్గునుందనివాడు. ఎన్నో వాక్య భాగాలు దీనిలోంచి మనం ధ్యానించవచ్చు. అయితే కొన్ని విషయాలు ఈ 64వ అధ్యాయం 4లో చెప్పబడినటువంటి మాట ప్రకారం ఆయన కొరకు ఎవరెవరు కనిపెట్టుకుని ఉన్నారు? చరిత్రలో ఎంతోమంది కనిపెట్టుకుని ఉన్నారు. మరి వారు సిగ్గుపడ్డారా? వారు అందరి ముందు అవమానాన్ని పొందారా? వారి జీవితం పతన స్థాయికి వెళ్ళిందా? వారు అధోపాతాళానికి వెళ్ళారా? లేదంటే వారు చిగిర్చి మొవ్వవేసి వర్ధిల్లారా? ఆశీర్వాదం పొందారా? భూమి అందంతటా వారు విస్తరించారా? రాజులు ప్రవక్తలుగా మార్చబడ్డారా అనే విషయాన్ని మనం గమనించినట్లయితే తన కొరకు కనిపెట్టుకున్న వారిని ఎవరిని కూడా ఆయన సిగ్గుపరచనివ్వలేదు, కానీ సిగ్గుపడనివ్వలేదు. కానీ వారిని రాజులుగాను, యాజకులుగాను, ప్రవక్తలుగాను, అధికారులుగాను, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించి అనేకులకు బాహాటంగా వెలుగుగాను, వారి సాక్షి జీవితం ప్రజ్వలించినట్లుగాను ఆయన చేశాడు. దానికి మనం ఎన్నో ఆనవాళ్ళు మనం చూడొచ్చు. నోవాహు ఆయన ఓడ కట్టమని చెప్తే కనిపెట్టాడు. ఓడ కట్టి 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 సంవత్సరములు కట్టి ఇంచుమించుగా పండితులు చెప్తారు 200 సంవత్సరాలని. 100 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాలు కావచ్చు. అన్ని సంవత్సరాలు కట్టి కట్టి ఎదురు చూస్తూ ఉంటే ప్రపంచం అంతా నీళ్లతో జలమయంతో నిండిపోయి ఉంటే నోవాహు యొక్క కుటుంబం ఆ 8 మంది మాత్రమే ఆ యొక్క జల ప్రళయం నుండి తప్పించబడ్డారు, రక్షించబడ్డారు. వారి ద్వారా నూతనమైనటువంటి సృష్టి ప్రారంభమైంది. ఒక తరంకి నోవాహు నాంది పలికాడు. దేవుడు అట్టి విధంగా నోవాహును ఆశీర్వదించాడు, తన కొరకు కనిపెట్టుకున్న వారిని. నోవాహు తెలియదు ఇట్లాగూ జలప్రలయం వచ్చి అందరూ చచ్చిపోతారా, నేను మరలా జీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటానా, నాలో నుండి సర్వభూమి జనులు విస్తరిస్తారా, నా యొక్క కుమారుల సంతతుల నుంచి ఇన్ని విభాగాలు విభజించబడతాయా అని నోవాహుకు తెలియకపోయి ఉండొచ్చు. అయితే ప్రభు మాత్రం తన కొరకు కనిపెట్టుకున్న వారిని సిగ్గుపడనివ్వలేదు. ఆ తర్వాత మనం ఎంతోమందిని చూడవచ్చు. అబ్రహాం పిలిచినప్పుడు ఒంటరివాడిగా బయలుదేరాడు తనకు కలిగిన దాంతోనే. కానీ దేవుడు ఆ దేశమందు ధనవంతుడిగా చేశారంట. వెండి బంగారము ఏది కూడా తక్కువ కాలేదంట. దాసీలు గొర్రెలు గొడ్లు అన్ని విస్తారంగా ఉండనందర అబ్రహాము గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాంతో అంటాడు, నేను నిన్ను జనములకు తండ్రిగా చేస్తాను, నువ్వు అనేక జనములకు తండ్రిగా ఉంటావు. అబ్రహాముకు పిలిచినప్పుడు తెలియదు, కనిపెట్టుకుని మాట ప్రకారం సెలవు తీసుకొని బయలుదేరాడు. కానీ అబ్రహాము జనములకు తండ్రిగా మార్చబడతాడన్న సంగతి అబ్రహాముకు తెలియదు. కానీ అబ్రహాము దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. తన సంతతిని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామును మరణించంగా విశ్వాసులకు తండ్రిగా, పుత్రుడిగా, మూలపుత్రుడిగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. అలాగే యోసేపుని చూసినట్టయితే యోసేపు యవ్వన కాలంలో తను 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అన్నల చేత కొట్టబడి, నెట్టబడి, గోతిలో వేయబడి, అమ్మబడితే యోసేపు తెలిసి ఉండకపోవచ్చు ఎలాగ నడిపిస్తాడు దేవుడు అని. కానీ కనిపెట్టుకుని ఉన్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకుని ఎప్పుడు సిగ్గుపడనివాడు. ఒకనాడు నాకు దేవుడు సెలవిచ్చినటువంటి ఆ యొక్క కళను నెరవేరుస్తాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ నా ఎదుట సాగిలపడతాయని చెప్పిన నా దేవుడు ఆ కార్యాన్ని సఫలపరుస్తాడని, నిశ్చయంగా సఫలం చేయు దేవుడు ఆయన ఒక్కడే అని ఎదురు చూస్తూ ముందుకు సాగిపోయాడు. కరువైన
కొరడాల దెబ్బలైన, శిక్ష అయిన, అపనిందలైన, జైలు జీవితమైన, బానిసత్వమైన అన్నిటిని ఓర్చుకున్నాడు. కానీ దేవుడు యోసేపును ఆ దేశమంతట్లో ప్రధానిగా నిలబెట్టాడు. ఏ ఒక్క మాట కూడా, ఏ ఒక్క అడుగు కూడా యోసేపు సెలవు లేకుండా జరగదు అన్న స్థాయిలకు యోసేపును దేవుడు నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేల్ ఇంచుమించు 430 సంవత్సరాలు దేవుని కొరకు కనిపెట్టారు. మా కొరకు వస్తాడు, మీకు సహాయం చేయండి ప్రభు అని. కానీ ఇజ్రాయేల్ దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నప్పుడు ఇజ్రాయేలీని దేవుడు, ఈ ప్రపంచంలో ఉన్నవారు అత్యంత శక్తి కలిగినటువంటి జనాంగంగా ఇజ్రాయేలీలు మార్చబడతారన్న సంగతి వారికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇజ్రాయేలీలు ఆయన కొరకు కనిపెట్టారు. ఇప్పటికీ యెరూషలేమును ఎవరు టచ్ చేయలేరు. అట్టి యోగ్యత, ఆధిక్యత, బల, ప్రభావము దేవుడు ఇజ్రాయేల్ జనాంగానికి అనుగ్రహించాడు. యెహోషువ కూడా తెలియదు. యెహోషువ ఒకరోజు మోషే తర్వాత ప్రవక్తగా, వారికి నాయకుడిగా నిలబడతాడని. కానీ యెహోషువ మోషే మాటను విశ్వసిస్తూ, సేవకుడు అడుగుజాడలను నడుస్తూ, ప్రతి మాటకు లోబడుతూ, దీనత్వంతో అనుదినము మోషే ద్వారా నేర్చుకుంటూ దేవుని పాఠాలు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను ఆ యొక్క కానాను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపిస్తున్నాడని. కానీ యెహోషువకు తెలిగిపోయి ఉండొచ్చు. కానీ యెహోషువ కనిపెట్టుకుని అడుగు వేస్తూ, ఏ మాట చొప్పున మోషే మాటకు గౌరవిస్తూ అడుగు వేస్తూ ఉండగా, మోషే తర్వాత యెహోషువని దేవుడు నాయకుడిగా ఎన్నుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అననీయ, అజర్య, మిషాయేలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు వారికి తెలిసి ఉండకపోవచ్చు మా దేవుడు మమ్మల్ని ఎలా రక్షిస్తాడు. కానీ రక్షిస్తారనేటువంటి మాట మాత్రం వారికి ఉంది. ఓ నెబుకద్నెజరు, ఈ అగ్నిలో మమ్మల్ని వేస్తున్నావు, కానీ ఈ అగ్ని నుండి మమ్మల్ని మా దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం నువ్వు పెట్టిన విగ్రహానికి మేము పూజించాం, మా దేవుడిని యెహోవాను మాత్రమే పూజిస్తాం, ఆయన కొరకే కనిపెట్టుకుంటామని చెప్పిన అననీయ, అజర్య, మిషాయేలు కొరకు దేవుడు అగ్నిలోకి దిగి వచ్చి వాడిని రక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత దానియేలు, నన్ను ప్రార్థన చేయొద్దంటున్నావు, నేను ప్రార్థన చేస్తా, నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటా అని చెప్పింది దానియేలు ప్రార్థన చేసాడని ఒక్క కారణం చేత శత్రువులు పగబట్టి అతన్ని తీసుకెళ్లి సింహాల గుహలో వేస్తే, దానియేలుకు తెలిసి ఉండకపోవచ్చు సింహాల గుహలో ఉండి దేవుడు ఎలా రక్షిస్తాడని. కానీ నా దేవుడు రక్షిస్తాడనేటువంటి మాటను మాత్రం కనిపెట్టుకొని విశ్వాసంతో ముందుకు సాగాడు. సింహాల గుహలో సింహాలు సైతం నోరు మూసుకొని మౌనంగా ఉండే విధంగా దేవుడు చేశాడు. తర్వాత మనం పేతురు దగ్గరికి వచ్చినట్లయితే, పేతురుకు తెలిసి ఉండకపోవచ్చు సంఘ స్థాపన నీ మీద నేను కడతానని, సంఘం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తానని అతనికి ముందు పిలిచినప్పుడు తెలిసి ఉండకపోవచ్చు. కానీ పేతురు ఈ దేవుని యొక్క అడుగుజాడల్లో ఒకసారి అంటారు, శిష్యులందరూ విడిచి వెళ్ళిపోతూ ఉంటే, నా యొక్క శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగువారు మాత్రం పరలోక రాజ్యానికి వారసులు అవుతారు అని అంటే, ఇది ఎలాగా సాధ్యమవుతుంది, ఇది కఠినమైన బోధ అని చెప్పి అందరూ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే, పేతురు వైపు, శిష్యుల వైపు తిరిగి ఆయన అంటారు, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా అని అంటే, అప్పుడు పేతురు అంటాడు, జీవజలపు ఓటమైనటువంటి నిన్ను, నిత్య జీవపు మాటల ఓటలు గలవాడమైనటువంటి నిన్ను నేను ఎట్లా వెళ్తాం అని అన్నప్పుడు పేతురుకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉన్నాడు క్రీస్తును. దేవుడు పేతురు ద్వారా అన్ని జనుల సువార్తను స్థాపించడానికి, సంఘం యొక్క తాళపు చెవులు ఆయనకి ఇవ్వడానికి, ఆశ్చర్యతలో ఆయన ఉన్న జైలు ద్వారాలు తెరవబడి విడుదల పొందుతాడని ఈయన్ని తెలిసి ఉండకపోవచ్చు. కానీ దేవుడు కొరకు కనిపెట్టుకున్నాడు పేతురు, ఆశీర్వాదాలు పొందాడు. మరియా, నేను కన్యకను, గర్భవతిని ఎలా అవుతాను, కానీ ఇప్పుడు యొక్క రక్షకుడు కన్యక గర్భంలో జన్మిస్తారని, నేను ఆ కన్యకగా ఉండాలని తన జీవితాన్ని పవిత్రత కొరకు అప్పగించుకొని దేవుని కొరకు సాగుతూ ఉంటే, దేవుడు మరియాని ఆశీర్వదించి మరియాలో నుండి యేసయ్య పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా, లోక రక్షకుడిగా జన్మించాడు. ఆ జననమును ఇచ్చినటువంటి మరియా మంచి పేరు పొందిన, ప్రఖ్యాతి పొందిన, ఘనత పొందిన స్త్రీగా మనం చూస్తాం. జకర్యా కూడా తన కొరకు కనిపెట్టుకున్నాడు, ముసలివాడైపోయాడు, పిల్లలు కలుగుతారా అని. కానీ దేవుడు తన కొరకు కనిపెట్టుకున్న వారిని ఎప్పుడు సిగ్గుపడలేదు. జకర్యా, నీకు నేను ఇవ్వబోయే సంతానం సాధారణమైన సంతానం కాదు, అతడు నా మార్గమును సరళము చేయవాడు, అతడు ఒక శబ్దం లాంటి వాడు, అతడు బోధన తీసుకొస్తాడు, బాప్తిసం అనేటువంటి బోధన, అతని ద్వారా గొప్ప కార్యాలను జరిగిస్తాను, నాకు మార్గాన్ని సరళం చేసేటువంటి భాగ్యాన్ని నీ కుమారుడికి నేను ఇస్తున్నాను, అతడి పేరు బాప్తిసం ఇచ్చి యోహాను అని జకర్యాని మన పితరులు మనం చూస్తూ ఉన్నట్లయితే ఎన్నో చేశాడు. ఇప్పుడు కూడా మనం అనేక జీవితాలు చూస్తూ ఉంటే, మేము ఎప్పుడు అనుకోలేదు ఆయన పరిచయం ఎలా ఉంటామని. కానీ దేవుడు తన కొరకు కనిపెట్టుకున్న వారిని, ఆయన మార్గం నడుస్తున్న వారిని అనేకులను ఆయన లేవనెత్తుకుంటాడు, అనేకులు ఆయన పని కొరకు సాగనిస్తాడు. వీరందరి గొప్ప ఆధిక్యత ఏంటంటే, పరలోక రాజ్యంలో వారి యొక్క స్థానం, వారి యొక్క స్థాయి. నేడు ఆయన కొరకు కనిపెట్టుకున్న నీవును మీరును ఏమాత్రం సిగ్గుపడరు, ఏమాత్రం ఆయన సిగ్గుపడనివ్వడు, అవమానానికి అప్పగించడు. నిశ్చయంగా ఆయన ఈ ప్రతి అవసరతను అక్కరం తీరుస్తాడు, మిమ్మల్ని ఉజ్జింపజేస్తాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు. కారణం, మీరు ఆయన కొరకు మాత్రమే కనిపెట్టుకుని ఉన్నారు కనుక. విశ్వసించండి, దేవుడు గొప్ప భయంకరమైన క్రియలు
మునుపెన్నడూ చూడని గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ఆయన చేస్తానని సెలవిచ్చాడు, నిశ్చయంగా ఆయన చేస్తాడు. అటువంటి దేవుడు ఉన్నాడన్న సమాచారం మనుషులు ఎవ్వరికీ కూడా తెలియదు. ఈ సమాచారం అందిన మీరు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయాన్ని నీరు కట్టి ఫలింపు చేయను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.